లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste the Daily. వెల్కమ్ టు అదన్. నేను మీ సత్య. ఈరోజు బర్నింగ్ టాపిక్ వచ్చేసి ఫోన్ ట్యాపింగ్ తెలంగాణలో సంచలనం సృష్టిస్తుంది. ఇది 2018లో స్టార్ట్ అయింది. ఇప్పటికి ఇంకా డైలీ సీరియల్ మాదిరిగా జరుగుతుంది. అయితే భారతీయ రాష్ట్రీయ సమితిలో ఒక నలుగురు మెయిన్ పిల్లర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్ నోటీసులు జారీ చేసింది. దీనిలో మెయిన్ పిల్లర్ ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా లాస్ ఉందా, లేకపోతే దానివల్ల బీఆర్ఎస్కి ఏదైనా సెల్ఫ్ సింపతి పెరిగే అవకాశం ఉందా, దాని గురించి పూర్తి వివరాల కోసం తెలుసుకోవడానికి టీపీసీసీ కార్యదర్శి కార్తిక్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి వారి మాటలో తెలుసుకుందాం. కార్తిక్ అన్న, ఇప్పుడు కేసీఆర్కి నోటీస్ జారీ చేశారు కదా, దీనివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా నష్టం జరిగే అవకాశం ఉందా? ఈరోజు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీస్ ఇష్యూ చేయడం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే విషయం. ఇది ఏ ప్రభుత్వానికో పార్టీకో మంచి చెడులని ఇదేం లేదు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఏ ఆశయాల కోసమైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందో ఆ ఆశయాలకు విరుద్ధంగా జరిగినటువంటి పాలన పైన ఈ యొక్క విచారణ. నా భార్యతో నేను స్వేచ్ఛగా మాట్లాడుకోలేను, మీ నాన్నగారితో మీరు స్వేచ్ఛగా మాట్లాడుకోలేరు. భార్యాభర్తలు అన్నాక, తండ్రి కొడుకులు అన్నాక, తల్లి కొడుకు అన్నాక, బంధాలు బాంధవ్యాల మధ్యలో ఎన్నో రహస్య సంభాషణలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మాకు అధికారం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేయడానికి చట్టంలో ఒక అవకాశం ఉంది కాబట్టి మేము అందరి ఫోన్లు వింటామంటే ఎందుకు వింటారు? ఓకే, ఇప్పుడు వాళ్ళు అన్నారు కదా, అంటే మేము జస్ట్ ఇది సాక్షులు మాత్రంగానే వీళ్ళని తీసుకెళ్తున్నప్పుడు మరి అసలైన వాళ్ళ పరిస్థితి ఏంది, అసలు ఇప్పటిదాకా ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు కదే చెప్తున్నాం మేము కూడా, మిమ్మల్ని పిలిచింది సాక్షులుగానే కదా. అంటే ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విషయము ఇది పక్కదారి పట్టింది మీ హయాంలోనని ఆరోపణలు ఉన్నాయి. ఓకే, ఈ ఆరోపణల నేపథ్యంలో ఏం జరిగిందో చెప్పండి అని సాక్షులుగానే పిలుస్తున్నాం. దానికి ఇంత హైరాన్ ఎందుకు పడుతున్నారు? ఇప్పుడు మనము పోలీసులు మన ఇంటికి వస్తే మనం ఎందుకు టెన్షన్ పడతాము? ఐదర్ మనం ఏమైనా తప్పు చేసినట్టే టెన్షన్ పడతాము, లేదా మనం ఏమన్నా తప్పు మార్గంలో పోతుంటే టెన్షన్ పడతాం. మనకేమీ లేదనుకోండి, ఎంత పెద్ద ఆఫీసర్ వచ్చినా ఏమైంది సార్ ఎందుకు వచ్చారని ధైర్యంగా అడుగుతాం. ఆ ధైర్యం మనకి ఎప్పుడు మిస్ అవుతుంది? మన దగ్గర ఏమైనా తప్పు ఉన్నప్పుడే మిస్ అవుతుంది. నిన్ను విచారణకు రమ్మంటే అప్పటిదాకా నువ్వు విచారణ కూడా నిన్ను ఎందుకు పిలిచారు? ఉట్టిగా సాక్షిగానే పిలిచారు. మంది మార్బాలను వేసుకొని ఎందుకు వస్తున్నావు? చేతులు ఇట్లా పెట్టుకుంటా, టవాల్ ఇట్లా వేసుకుంటా, రోడ్డు మీద షో చేసుకుంటా, ట్రాఫిక్ అంతరాయం కలిగించుకుంటా, అంటే ఇది ఏంది? ఒక అవకాశం అంటే ఏదో ఒక సాకు దొరికింది కాబట్టి మీరు ఇన్స్టాగ్రామ్లల్లో యూట్యూబ్లల్లో వీడియోలు చేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టుకోవడానికి సినిమా రేంజ్లో మీ ఎంట్రీలు ఎగ్జిట్లు ఉంటున్నాయి. గింతే. హరీష్ రావు గారు ఒక మాట అంటున్నారు, ఏంటంటే మున్సిపల్ ఎలక్షన్ ముందు వీళ్ళకి కొత్త డ్రామాకు తెరలేపినరు. ఈ డ్రామాతో పాటు వాళ్ళకు మేము ఏం అభివృద్ధి చేయలేదు కాబట్టి మేము ఇలాంటి ఈ సిట్ విచారణ కానీ, కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, కేటీఆర్ని హరీష్ రావు గారిని పిలవడం కానీ ఇట్లాంటివి చేస్తున్నారని హరీష్ రావు గారు ప్రెస్ మీట్లో నిన్న అంటున్నారు. దాని మీద మీరేం చెప్తారు? ఇప్పుడు హరీష్ రావు అనడానికి ఏమి ఆయన మాటకు పెద్ద విలువేం లేదు. ఆయన థర్డ్ ప్లేయర్. ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏమైనా మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది, కానీ హరీష్ రావు గారు మాట్లాడే మాటకి ఏం విలువ లేదు. ఎందుకంటే గతంలో ఎన్నికల ముందు మాత్రమే ఎందుకు చేస్తున్నారు అన్నట్టు ఏమైంది, చేస్తే ఏమైంది నీకు? అయితే నిజానికి ఇదేమి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తున్నటువంటి విచారణలు కాదు. సీక్వెన్స్లో జరుగుతున్నప్పుడు ఈ యొక్క ఎన్నికలు అనేటువంటివి అనుకోకుండా, అంటే యాదృచ్ఛికంగా వచ్చిందో కూర్చుంటున్నాయి తప్ప ఇలా ప్రత్యేకంగా వీళ్ళని టార్గెట్ చేసేది ఏం లేదు. ఈ కార్ రేసు ఫైల్ చేసినప్పుడు కానీ, ఈ యొక్క ఏమంటారు మన ఫోన్ ట్యాపింగ్ కేసులు ఫైల్ చేసినప్పుడు కానీ ఏమి ఎన్నికలు ఉన్నాయి? అప్పుడు ఏమి ఎన్నికలు లేవు. కాబట్టి ఈ రోజే మమ్మల్ని ఎందుకు పిలిచినారంటే, మిమ్మల్ని పిలవకన్నా ముందే, మిమ్మల్ని విచారణ జరిపించకన్నా ముందే మీకన్నా చాలా మందిని ముందు విచారణ జరిపించింది సిట్ అధికారులు. అందులో నుంచి వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకొని, మీరు పెద్ద నాయకులు కదా, చాలా పెద్ద నాయకులు మీరంతా కూడా దైవాంశ సంభూతులు కదా, అందుకోసమని మీ దగ్గరికి వచ్చేటప్పుడు కొన్ని ఆధారాలను సేకరించి వాటిని పట్టుకొని మీ దగ్గరికి వచ్చింది. దానికి సమయం పట్టింది.
మనం కాఫీ తాగే టైంలో ఎందుకు పిలిచారు అని అంటే ఓకే, ఇప్పుడు హరీష్ రావు గారు అన్న ఈరోజు ప్రెస్ మీట్లో ఏమన్నారంటే ఢిల్లీలో జరిగే సమావేశానికి మేము ఎటువంటి సమావేశాలకు మేము అటెండ్ కాము, నీటిపారుదలకు సంబంధించిన విషయాల్లో అటెండ్ కాము, రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని తీసుకెళ్ళి ఏపీకి అప్పచెప్తుంది. అయితే చంద్రబాబు కత్తి అయితే ఈయన పొడిచే వ్యక్తి, తెలంగాణను వెన్నుపోటు పొడుస్తున్నాడని ఈరోజు ఒక స్టేట్మెంట్ ఫార్వర్డ్ చేసిండు. దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు 10 సంవత్సరాలలో హరీష్ రావు గారి ఇంటర్వ్యూలు అన్నీ చూడుర్రి. ఒక ప్రధానమైనటువంటి సంస్థకు సంబంధించిన ఎండి గారు ఒక ఇట్లానే ఒక చర్చా వేదిక పైన మాట్లాడేటప్పుడు కాంట్రాక్ట్లన్నీ ఆంధ్ర వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు చేయగలిగిన వాళ్ళే లేరు, ఉన్నోళ్ళంతా ఆంధ్రాలోనే ఉన్నారు, అనుభవం అంతా వాళ్ళకే ఉంది కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళకే ఇస్తాము అని అన్న హరీష్ రావు గారు కాదా? మీరు తెలంగాణ రాష్ట్రమే ఉండకూడదు, తెలంగాణ రాష్ట్రమే సిద్ధించకూడదు, దాన్ని పురుడే పోసుకోవద్దని జైల్లో ఉండి కూడా 11 రోజులు నిరాహార దీక్ష చేసి సమైక్యవాదమే నా యొక్క జీవిత నినాదం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి మీ ఇంట్లో కూర్చోబెట్టుకొని ఆలింగనం చేసుకొని పంచపక్ష పరమాన్నాలు తిని మళ్ళీ అదే ఆయనను తీసుకొచ్చి కాళేశ్వరంలో కొబ్బరికాయ కొట్టిస్తారు. మీరు వాళ్ళ దగ్గరికి పోయి రాయలసీమను రతనాలసీమ చేయాలన్నది మీరు కాదా? ఓకే, ఇప్పుడు కాళేశ్వరం విషయానికి వస్తున్నాయి, మీరు మాట్లాడారు కాబట్టి నేను చెప్తాను దాని గురించి. కాళేశ్వరంకి 4 బీటులు వారినాయి. అవును, ఓకే, దాని మీద ఎలక్షన్ ముందు ఎంత రాదంతం చేయాలో అంత చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మీరు గత 2 సంవత్సరాల నుంచి ఎక్కడన్నా కొత్త దానికి బునాది వేయడం జరిగిందా? ఇప్పుడు ఈ కాళేశ్వరం అనేది పరేలు వాసింది అంటే అదేం చిన్న విషయం కాదు. ఒక ప్రాజెక్టు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది అనుమతులు లేకుండా మీ ఇష్టానికి మీరే ఇంజనీర్ అయ్యి మీరే టాపీ మేస్త్రి, మీరే పై మనుషులు, మీరే డిజైనర్లు అన్నీ మీరే ఇదంతా తానే చేసినప్పుడు పర్రెలు వాసినప్పుడు ఎందుకు పర్రె వచ్చింది అన్న ప్రశ్న అడిగితే తప్పుందా ఏమన్నా? ఈరోజు కాంగ్రెస్ పార్టీని మీరేమైనా పునాది వేసిరా అంటున్నారు. 2014 నుంచి 2018 వరకు మీరెన్నిటికి పునాదులు వేసిరు? ఇప్పుడు మనము ఏదైనా సరే మాట్లాడినప్పుడు ఆ టైం ల్యాబ్స్ అనేది సమౌచితంగా మాట్లాడాలి కదా. మా యొక్క కాలపరిమితి 2023 నుంచి ఈ రోజు వరకు 2 సంవత్సరాల కాలపరిమితి, 2014 నుంచి 2016 వరకు మీ కాలపరిమితి. ఈ 24 నెలల మేమేం చేసినాం, ఆ 24 నెలల మీరేం చేసిరో చెప్పండి. కాబట్టి ఖచ్చితంగా కాళేశ్వరం పైన విచారణ అనేది జరిపించి దానిపైన ముందుకెళ్దామన్నప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమన్నారు, దీన్ని సిబిఐకి ఇస్తే 48 గంటల్లో మేము అరెస్టులు చేసి చూపిస్తామన్నమాట. నిజం కాదా? అందుకోసమని మా సొంతంగా మేము సిబిఐకి ఇవ్వలేదు, శాసనసభలో చట్టబద్ధంగా చర్చ పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క 64-65 మంది ఎమ్మెల్యేలు గారు 119 మంది శాసనసభ్యులు కలిసి బ్యూరోక్రాట్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ కలిసి 40 మంది శాసన మండలి సభ్యులు కలిస్తే ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో చర్చ జరిగినప్పుడు అందరూ ఏకగ్రీవంగా ఏమన్నారు, దీన్ని సిబిఐకి ఇవ్వండి అన్నారు. ఇందులో కేవలం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే దోషి కాదు, ఇందులో బీజేపీ కూడా దోషియే. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కదా. మరి ఆ రోజు ఆ సంస్థ ఏం చేస్తుంది అంటే ఆ రోజు బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కాళేశ్వరం అని ఒక బూచీని చూపించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిధులన్నిటిని కూడా దొంగతనం చేసి వెళ్ళిపోయినారు. సాక్షాత్తు ప్రధానమంత్రి గారే వచ్చి ఇది ఏటీఎం అయిపోతుంది అంటే మేము విచారణ చేసినాం, చేసి మీకు దాదాపుగా 80% పనిని తగ్గించి మీ చేతుల్లో పెడితే 48 గంటల అరెస్టులు చేస్తామన్న వాళ్ళు ఇన్ని నెలలు అయిపోతుంటే కూడా ఎందుకు దానిపైన ఒక రవ్వంత మూమెంట్ కూడా ఎందుకు లేదు అని అంటే దాని గురించి మాట్లాడారు ఎవరు? అదే ఇప్పుడు బీజేపీ ప్రస్తావన వచ్చింది కదా, రఘునందన్ రావు గారు ఒక మాట అన్న ప్రెస్ మీట్లో, రేవంత్ రెడ్డి పెంచిన చెల్లి కవిత డైరెక్ట్గా నా భర్తవి ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్తుంటే కూడా మరి వాళ్ళని సాక్షులుగా ఎట్లా పరిగణిస్తారు సిట్? ఇప్పుడు సాక్షులుగా ఎందుకు పరిగణిస్తారని ఎవరో రోడ్డు పైన ఎక్కడో మాట్లాడిన మాటల్ని పట్టుకొని ఆ మాటల్ని పట్టుకొని మనం కోర్టులలో కేసులు వేస్తే రేపొద్దున కోర్టులో కేసు నిలబడలేదు అనుకోండి, అప్పుడు ఏమంటారు, కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే మమ్మల్ని ఇబ్బంది పెట్టినారని చెప్పి మేము కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చినామని అసలు నిజాన్ని పూర్తిగా సమాధి చేస్తారు. కాబట్టి ఆమె చెప్పింది కదా ఏమని, మా యొక్క భర్తది ఇంటి అల్లుడి ఫోన్లు మీరు ట్యాప్ చేసిండ్రు అని చెప్పి ఆమె చెప్పింది. అంటే ఇక్కడ ఆరోపణ వచ్చింది. ఆరోపణ వచ్చినప్పుడు వీళ్ళు ఏమంటారు తెలివిగా,
ఫోన్ ట్యాపింగ్ మేము చేయలేదు, అధికారులు చేసిండ్రు అంటున్నారు. అవును, అధికారులు హరీశ్వరరావే కేటీఆర్ గారే అన్నారు కదా. అయి ఉంటే 2-3 ఫోన్ ట్యాపింగ్ జరిగింటాయి అంటారు. జరిగిండొచ్చు అసలు అన్నారు. మొన్నటిదాకా అసలు జరగనే లేదన్నారు కదా, మళ్ళీ జరిగింది అని అంటున్నారు. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఇప్పుడు మాట మార్చింది ఎవరు? ఇప్పుడు నిజం ఎప్పుడైనా ఒకేలాగా చెప్తాం మనం, అది చావైనా బతుకైనా నిజం ఒకేలాగా ఉంటుంది. మనము ఒక మాటను కప్పిపుచ్చడానికి ఇంకొక మాట చెప్పినప్పుడే అది అబద్ధము అవుతుంది. అయితే ఇందులో వీళ్ళు సాక్షులు ప్లస్ దోషులు. తెలంగాణలో సామెత ఉంటుంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ తల్లి కొట్టింది. సో వీళ్ళు ఏందంటే మా అయ్య ప్రభుత్వమే కాబట్టి నేను ట్యాప్ చేస్తా అంటే ఈయనవి ఇంకొకరు ట్యాప్ చేయించారు, మా మామ ప్రభుత్వమే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఆయనది ఇంకొకరు ట్యాప్ చేయించారు. ఇట్లా ఒకరిపైన ఒకరు ట్యాపింగ్లు చేయించుకొని ఇది ఏమైందంటే ప్రజలు సామాన్యమైనటువంటి ప్రజల ఫోన్లు కూడా వినేసరికి ఎంతోమంది కుటుంబాల జీవితాలు నాశనం అయిపోయినటువంటి సందర్భాలు మనం ప్రత్యక్షంగా చూసినాం. కాబట్టి వీళ్ళను విచారణ జరిపించాల్సిందే, ఇందులో దోషులను తేల్చాల్సిందే. అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఏ పని కూడా హడావిడిగా చేయదు. హడావిడిగా చేస్తే కాళేశ్వరంలా కుప్పగూలిపోతుంది. నిదానంగా చేస్తుంది కానీ పర్ఫెక్ట్గా చేస్తుంది. దాన్ని నిలువెత్తు సజీవ సాక్ష్యాలు ఏంటి? నాగార్జున సాగర్ కానీ, కోయిల్ సాగర్ కానీ, నెట్టెంపాడు కానీ, జూరాల కానీ, ఇట్లా ఎన్ని ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇవన్నీ కూడా ఒక్కనాడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉవ్వెత్తునంటే ఆశించిన స్థాయి కన్నా అంచనాలకు మించి వర్షాలు వచ్చి వరదలు వచ్చినప్పటికీ కూడా శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు తట్టుకొని నిలబడ్డది. కర్నూలు మొత్తం మునిగిపోతే కూడా శ్రీశైలం ప్రాజెక్ట్ నిలబడ్డది కదా. సో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి, కాంగ్రెస్ పార్టీ చేసే విధానం. లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది అంటే ఎమ్మెల్యేస్ కానీ వీళ్ళు కానీ ఇది ఎలక్షన్ ముందు స్టంట్ మాత్రమే, ఎలక్షన్ తర్వాత దీన్ని సిట్ క్లోజ్ అవుతుంది, దీన్ని అసలు పట్టించుకోరు, ఎలక్షన్ ముందు జరుగుతున్న డ్రామా అని అంటున్నారు. ఓ పని చేయండి, ఎలక్షన్ తర్వాత కూడా ఈ విచారణ కొనసాగించండి అని చెప్పి మీరు ప్రెషర్ పెట్టండి. ఎందుకు ఆగిపోతుందని ఎందుకు అంటున్నారు? ఆగిపోకుండా మేము సచిలులుగా బయటికి రావాలి కాబట్టి ఈ విచారణ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మేమే ఉల్టా అధికారుల దగ్గరికి పోయి మమ్మల్ని విచారణ చేయమని అడుగుతామని చెప్పండి. ఆ ధైర్యం లేదా? మీరేం తప్పు చేయలేదు కదా, తప్పు చేయనప్పుడు భయం ఎందుకు? ఇప్పుడు నేను తప్పు చేయలేదు, నేనేం చేస్తా? రావే కూర్చొని మాట్లాడదామని అంట. నీ మీద ఆరోపణ వచ్చింది, నీకు నోటీస్ ఇచ్చింది, ఇప్పుడు ఏమంటున్నావు? ఎన్నికలప్పుడు మాత్రమే అంటున్నావు కదా, చెయ్యి ఒక ఛాలెంజ్ చెయ్యి. ఎన్నికల తర్వాత మమ్మల్ని పిలవకపోతే మా దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని మేమే ఆ అధికారి దగ్గరికి పోయి తొందరగా విచారణ పూర్తి చేయడానికి మేమే వాళ్ళకన్నా ముందు మేమే సహకరిస్తామని ఒక ఛాలెంజ్ చేయమనండి. అట్లెందుకు చేయరు? సో ప్రజల్ని ఏంటంటే ఏదో ఒక విధంగా డైవర్ట్ చేయాలి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మంచి పనులను ఏవి కూడా ముందుకు తీసుకెళ్ళొద్దు. ఇప్పుడు ఈ యొక్క హైడ్రామా అంతా ఎందుకు అంటే కొన్ని సంవత్సరాలుగా, వందల సంవత్సరాలుగా తెలంగాణలో అతిపెద్ద జాతర అయినటువంటి సమ్మక్క సారలక్క జాతర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. ఎక్కడ ఇసుమంత, ఎక్కడ ఏమీ లేకుండా, అపశృతులు జరగకుండా చాలా మంచిగా జరుగుతున్నప్పుడు ఈ మంచి పని అనేది ప్రజలు ఎవరు మాట్లాడొద్దు. సమ్మక్క సారలక్క గురించి ఎవరు మాట్లాడొద్దు. ఎలక్ట్రల్ బాండ్స్ పైన సిట్టు తమ దృష్టిని కేంద్రీకృతించి దానిపైన విచారణ ముందుకు తీసుకెళ్తుంది. సో ఎలక్ట్రల్ బాండ్స్ గురించి ప్రజలకు ఎవరికి తెలియకూడదు. సో ఇట్లాంటి విషయాలు ఏవి కూడా ప్రజల దగ్గర నుంచి వాళ్ళ దృష్టి మరలించడానికి కొన్ని రోజులు వచ్చి ఎలక్షన్ డ్రామా అంటారు, కొన్ని రోజులు వచ్చి ఇక వాటరు, చంద్రబాబు నాయుడు కత్తి, ఆయన గురువు ఈయన శిష్యు అంటారు. మరి నీ గురువు ఎవరు? నీ గురువు చంద్రబాబు నాయుడు. మరి అయిపోయిగా అదే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి గురువు అయినప్పుడు నీకు కూడా గురువే కదా. అదే రేవంత్ రెడ్డి గారికి శిష్యుడు అయినప్పుడు నీ గురువు శిష్యరికంలో నువ్వేం నేర్చుకున్నావు, ఈయన కూడా గది నేర్చుకుంటాడు, ఎక్కువేం నేర్చుకుంటాడు, అంతే కదా. సో ఈయన నువ్వు వెన్నుపోటుదారుడు అని అంటే నువ్వు కూడా వెన్నుపోటుదారునివే. ఇప్పుడు నిన్న జరిగిన అంశం అయితే స్విట్ అధికారులు కేసీఆర్కి నోటీస్ ఇచ్చారు. ఒక ఉద్యమకారునికి నోటీస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సింపతి గెయిన్ అవ్వచ్చేమో, లేదు అంటే దానివల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎవరు సార్ ఉద్యమకారులు? ఆయన నేనే తెలంగాణ జాతిపిత అని చాలా సార్లు మీడియా ఆయన అధికారికంగా కోర్టులో అఫిడవిట్ ఇచ్చిండు, నేను ఉపన్యాసకుడిని మాత్రమే కానీ ఉద్యమకారుణ్ణి కాదు అని. తెలంగాణ జాతిపిత అని కూడా చాలా సార్లు చెప్పిండు. నేను కూడా చెప్తా, నేనే తెలంగాణ జాతిపితని కాదు, ఆ జాతిపితకు పూర్తి స్థాయిలో వెనక ఉండి నడిపించింది నేనే అని చెప్తా. ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా?
అంటే సో మనల్ని ఇప్పుడు 4 కోట్ల మంది ఒప్పుకున్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఎందుకు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకున్నారు? 4 కోట్ల జనాలే ఒప్పుకుంటున్నారు. ఏడ ఒప్పుకున్నారు? ఒప్పుకుంటే ఎందుకు ఫామ్ హౌస్ ఎక్కడ పోయినా నేను తెలంగాణ జాతిపిత అని అంటారు కదా. ఎవరు అన్నారు? తెలంగాణ ప్రజలు ఎవరు అన్నారు జాతిపిత అని? ఓన్లీ బీఆర్ఎస్ పార్టీలా ఒక ఆయన జీవన్ రెడ్డి అని మాజీ శాసనసభ్యులు ఉంటారు, ఎమ్మెల్యే నిజామాబాద్ లా, ఆయన ఒకరు, ఇట్లా 4-5 మంది ఒక భజన బ్యాచ్ ఉంటుంది. వాళ్ళు తప్ప ఎవరు అన్నారు? ఏనాడైనా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అనడం విన్నారా మీరు? అట్లా సబితాయిందర్ రెడ్డి గారు అనడం విన్నారా మీరు? అట్లా మరి ఈరోజు వాళ్ళ శాసనసభ్యురాలైనటువంటి సుంతా లక్ష్మారెడ్డి గారు, పాడి కౌశిక్ రెడ్డి రోజు చించుకుంటాడు కదా, ఆయన ఇప్పుడు అనానంగా విన్నారా మీరు? ఎవరో 4-5 మంది భజన బ్యాచ్లు అనడం తప్ప ఆయన తెలంగాణ జాతిపిత అని ఎవరు అన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కానీ, కల్వకుంట్ల కుటుంబం కానీ తెలంగాణకు, తెలంగాణ ఉద్యమానికి వారికి ఏం సంబంధం లేదు. చాలా క్లియర్గా చెప్తున్నా, ఈ మాటకు నేను కట్టుబడి కూడా ఉంటా. వాళ్లకు ఉద్యమానికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఉద్యమమే చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. అదేంటి నిరాహార దీక్ష చేశారు కదండి, నిరాహార దీక్ష. అయితే ఈరోజు గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక రకంగా కొట్లాడింది కదా. అంటే ఉన్న ప్రభుత్వం మీద ప్రతిపక్ష పార్టీలు అనేటివి పోరాటం చేయడం సహజం, కరెక్ట్. అట్లాగే 2014 కన్నా ముందు, అంటే 2004 నుంచి 2014 వరకు ఉన్నటువంటి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంటే దానిపైన పోరాటం చేయడానికి వీళ్లకు ఏమీ లేకపోయిండే. ఏమీ లేనప్పుడు మలిదశ ఉద్యమాన్ని ఆ నిప్పురవ్వ రాజేసింది. మనకు ఉద్యమం 1969లో మొదలైతే మలిదశ ఉద్యమం అనేది 2012లో మొదలైంది. ఈ 2012లో మలిదశ ఉద్యమానికి సంబంధించినటువంటి నిప్పురవ్వను రాజేసింది అమరుడైనటువంటి శ్రీకాంతాచారి గారు. శ్రీకాంతాచారి రాజేసిన నిప్పురవ్వను ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? కాంచబుల్ కిష్టయ్య, యాదయ్య, ఇట్లా గారు, వీళ్ళందరూ కలిసి తీసుకొని వెళ్ళినప్పుడు ఈ నిస్తేజంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ప్రజల్లో మేము ఏం ముఖం పెట్టుకొని వెళ్ళాలి అని తెలియనప్పుడు వీళ్ళు తీసుకున్న లైన్, అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేయడానికి, రాజకీయ పోరాటం చేయడానికి తీసుకున్న లైను తెలంగాణ ఉద్యమము. అంతే తప్ప తెలంగాణ ఉద్యమానికి కానీ కల్వకుంట్ల కుటుంబానికి కానీ ఏమీ సంబంధం లేదు. పూర్తి స్థాయిలో అంతిమంగా తెలంగాణ ఉద్యమంలో విజయం సాధించింది ఆ రోజు ఉన్నటువంటి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అండ్ ఇట్స్ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ గారు. కానీ నీకేం సంబంధం లేదు. నువ్వెట్లా సభ్యునువో జానారెడ్డి గారు కూడా గట్లనే సభ్యుడు ఆ జేఏసీలా. జానారెడ్డి గారు లాగానే కిషన్ రెడ్డి గారు కూడా సభ్యుడు. సో నువ్వు జాతిపిత అంటే నీలాగానే జానారెడ్డి గారు కూడా జాతిపిత అవుతాడు, కిషన్ రెడ్డి గారు కూడా జాతిపిత అవుతారు, ఆర్ కృష్ణయ్య గారు కూడా జాతిపితనే అవుతాడు, మందకృష్ణ మాదిక్ గారు కూడా జాతిపితనే అవుతాడు. ఇప్పుడు అయితే ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? ఒకటి, రైతులకు రైతు బంధు కానీ ఇలాంటివి కానీ సక్రమంగా జరగలేదని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. విద్యార్థులకు నోటిఫికేషన్ల విషయంలో స్లో అయిందని చెప్తున్నారు. తర్వాత ఈ పెన్షన్స్ కూడా పెంపు జరగలేదు. ఇట్లాంటివన్నీ 420 ఏదైతే హామీలు ఇచ్చారో అవి సరిగా జరగలేదు అని చెప్తున్నారు. 420 అని ఎవరు చెప్పారు? మీరేదైతే పెట్టారో మేనిఫెస్టోలో రిలీజ్ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు హరీష్ రావు కూడా ఈ రోజు కూడా అన్నారు. ఇప్పుడు 420 వాళ్ళు మాట్లాడిన మాటలు అన్నిటిని తీసుకొచ్చి 420 బుక్లు అనొద్దు. మేము ఇచ్చింది 6 గ్యారెంటీలు, 13 హామీలు. 6 గ్యారెంటీలు సరిగా 6 గ్యారెంటీల మా 2 సంవత్సరాల టర్మ్లా మేము చెప్పిన హామీలల్లా ఉచిత బస్సు ఇస్తున్నాం, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం, 10 లక్షల ఆరోగ్యశ్రీని 5 లక్షలు ఉన్నదాన్ని 10 లక్షలకు పెంచి దాన్ని క్రియాశీలకంగా చూపిస్తున్నాం. ఇట్లా మేము ఇచ్చినటువంటి హామీలల్లా ఇందిరమ్మ ఇండ్ల కింద 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇల్లు శాంక్షన్ చేసి వాళ్ళకి ఫస్ట్ బిల్ చేసేసి ఇప్పుడు సెకండ్ బిల్స్ కూడా కొన్ని ఇండ్లకు రెడీగా ఉంటుంది, కొన్ని ఇండ్లు గృహప్రవేశాలు కూడా జరిగిపోయినాయి. చెప్పండి. అంటే ఇప్పుడు కొన్ని మా దృష్టికి వచ్చినాయి, అంటే మీడియా దృష్టికి వచ్చినాయి కొన్ని ఏవైతే ఉన్నాయో ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళకే అవి ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇట్లాంటివి జరుగుతున్నాయి. తర్వాత మీ మాటనే కరెక్ట్ అనుకుంటా. మేము కనీసం మా కార్యకర్తలు కానీ ఇచ్చినాము. మీ హయాంలా మీ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చలేరు కదా, మీకన్నా మేము బెటరే కదా ఇట్లాంటప్పుడు. సో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడితే సో సింప్లీ యూఆర్ డిక్లేర్. ఒప్పుకుంటున్నారు ఇప్పుడు కాంగ్రెస్కి ఇచ్చినామా? అరే ఒప్పుకుంటా, ఏమైంది, తప్పే ఉంది. మీకు ఓటేసిన వాళ్ళు మరి ఎంత ఏం కావాలి? ఓటేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళే కదా. ఓటేసిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎవరేస్తారు?
సింపుల్. Hmm. ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, ఓకే. పోయి బీఆర్ఎస్ కోటేస్తానా? వేయరు కదా. కార్యకర్త అంటే ఎట్లా కార్యకర్త అంటాము? అంటే అరువులకు ఇల్లు లేవంటారు. అర్హులే, కార్యకర్తలే అర్హులు. అంటే కార్యకర్తలు అందరూ ఏమన్నా పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు వేసుకొని కార్యకర్త తిరుగుతారా? అంటే ఒక వాళ్ళు జెండా పట్టిన వాళ్ళు, అవును లేకపోతే మరి. వాళ్ళు మీ సైడ్ నుంచి ప్రచారం చేసిన వాళ్ళు, వాళ్ళని కార్యకర్త అని అంతే అంటాము. ఇప్పుడు అరువులు ఉన్నోడు వాడు జెండా పట్టాడు, ఏం పట్టాడు, వాడికి ఇల్లు కూలిపోయింది, అట్లా వాడికి కాదు ఇయ్యరా సార్. మీరు? ఇప్పుడు కార్యకర్త అనేటోడు ఎట్లుంటాడు? ఉమ్. చిన్న స్థాయి ఉంటుంది, ఉమ్. జెండాలు పట్టుకుంటాడు, జెండాలు కడతాడు. ఉమ్. అంటే వాడు జీవితాంతం అట్లనే గుడిసెల మగ్గిపోవాలి, ఉమ్. జెండాలు కట్టుకుంటూ మిమ్మల్ని భుజాల మీద మోసుకుంటూ ఉండాలి. వాడు ఒక ఇల్లు కట్టుకోవద్దా? ఉమ్. నేను ఏమన్నా అంటే ఉమ్. కార్యకర్తలకు ఇచ్చినాం ఉమ్. అట్లా అని చెప్పి అర్హులందరికి ఇయ్యలేదని ఏం చెప్పలే. ఉమ్. నిజంగా మేము అర్హులకు ఇవ్వకపోతే ఉమ్. కరీంనగర్ జిల్లాల ఉమ్. ఒక గ్రామ శాఖ అధ్యక్షుడిని మీరు ఎందుకు సస్పెండ్ చేసిర్రు? ఉమ్. నేను అన్నా ఉమ్. ఎస్ మా కార్యకర్తలకు ఇస్తున్నాను నేను చెప్పిన, ఆ. అర్హులకు ఇస్తలేరా అని మీరు అడిగిరు. అవును. ఈ ప్రశ్న నేను సమాధానంగా చెప్తున్నా. ఉమ్. చెప్పు. అర్హులకు నిజంగా ఇల్లులు ఇవ్వకపోతే ఉమ్. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిని కరీంనగర్ జిల్లాలో మీరు ఎందుకు సస్పెండ్ చేసిండ్రు? ఉమ్. కారణం ఏంటి తెలుసా? ఉమ్. కేవలం ఆయనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని, ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అన్నటువంటి ఒకే ఒక కారణంతో ఉమ్. ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడిగా సస్పెండ్ చేసిర్రు. ఓకే. సో దిస్ స్టేట్మెంట్స్ ఉమ్. ఇది చాలా క్లిస్టల్ క్లియర్గా ఏం చూపిస్తుందంటే ఉమ్. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇస్తూనే ఉమ్. అర్హులకు కూడా కాంగ్రెస్ పార్టీ చాలా నిబద్ధతని పారదర్శకంగా ఇస్తుంది. ఓకే. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బాధ్యత మేము తీసుకుంటాం సార్, ఎందుకు తీసుకోవద్దు? ఉమ్. అని వాళ్ళు మా కార్యకర్తలు మా పార్టీ గెలుపుకు వాళ్ళు సర్వం వాళ్ళ రక్త ప్రాణ దేహాలను దారబోసిండ్రు. భార్య బిడ్డల్ని, తల్లిదండ్రుల్ని, ఆస్తుల్ని, సంపాదనల్ని అన్ని ఇడిచిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాకు మంచి జరుగుతుంది నమ్మి మా వెంబడి తిరిగిండ్రు. వాళ్ళకి ఇంత ఇల్లు ఇస్తే తప్పే ఉంది? కనీసం మేము వాళ్ళకని ఇచ్చినాం, మీ హయాంలో వాళ్ళకు కూడా ఇవ్వలేదు కదా. ఓకే. వాళ్ళకి ఎవరు ఇచ్చిన దళిత బంధు ఇస్తే దాంట్లో కూడా కమిషన్ మళ్ళీ 4 లక్షలు తీసుకున్నారు కదా మీరు. అట్లా మేమేం చేస్తలేం కదా. సో మీకన్నా మేము చాలా బెటర్ కదా, ఓకే. గుడ్లో కన్నా మెల్ల మంచిదే కదా. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అర్హులకు ఇస్తుంది, అట్లాగే కార్యకర్తలకు కూడా ఇస్తుంది. సాయం చేసిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది కాంగ్రెస్ పార్టీ, తిన్నింటి వాసాలు లెక్క పెడుతుంది బీఆర్ఎస్ పార్టీ. సో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి కారణాలు ఏంటంటే 2 లక్షల రుణమాఫీ చేస్తారా అన్నారు, చేసి చూపించినాం కదా. గతంలో చాలా కొంతమంది మందికి కాలేదు అనే ఆరోపణ వీళ్ళు చేస్తున్నారు. ఆల్రెడీ మాకు సరిగా ఎక్కడ కూడా సరిగా జరగలేదు, ఇది ఇప్పుడు ఉట్టిగా వాళ్ళ లెక్క ప్రకారమే జరిగింది అని చెప్పి చాలా మంది చూడండి సార్, కానీ ఇప్పుడు చాలా మంది చెప్పారు ఈ విషయాన్ని. మనము మనుషులుగా 100% ఏం చేయలేము. 75-80% మనం చేయగలిగితే దట్స్ అ సక్సెస్ఫుల్ స్టోరీ. ఓకే. మనం ఎగ్జామ్ రాస్తాం, 100 మార్కులు వస్తాయా? ఎంత ఇంటెలిజెన్స్ స్టూడెంట్కైనా 75 to 80 వస్తే ఓకే, వాటి ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్టే. డిస్టింక్షన్ పాస్ అంటే ఏంది? 75 దాటి 80 మార్క్స్ వస్తే డిస్టింక్షన్ అంటాం కదా. 95 వస్తే ఇంకా సూపర్ వాడు. సో జరిగినటువంటి రుణమాఫీలో అర్హులైన ప్రతి ఒక్కరికి జరిగింది. మీరు ఎవరైనా జిమ్మికులు చేస్తే వాళ్ళు ఏమైనా మిస్ అయితే దానికి సంబంధం లేదు. మళ్ళీ మేము ఏం చెప్పినాము, సర్టెన్ టైం లైన్ చెప్పినాం. 2018 నుంచి 2022 వరకు రుణాలు తీసుకున్నటువంటి 2 లక్షల వరకు తీసుకున్నటువంటి రుణాలను 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పినాం. ఆ 2 లక్షల వరకు ఉన్న రుణాలను మేము మాఫీ చేసి చూపించాం. అయితే సవాల్ చేసిండ్రు, నోటీస్ బోర్డులో పెడతారా అన్నారు. నోటీస్ బోర్డులు ఎందుకు, గోడల మీద రాస్తామని చెప్పి ప్రతి ఊర్లో కూడా ఎవరికి ఎంత భూమి ఉంది, ఎంత రుణం ఉంది, ఎంత రుణమాఫీ జరిగింది, ఓకే, ఇంకా వాళ్ళకి ఎంత రుణం ఉంది, ఇట్లా గోడల పైన ప్రతి ఊర్లో కూడా ప్రతి గోడ మీద రాసి చూపించినాం. తర్వాత రండయ్య చర్చ కంటే ఈరోజు వరకు ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాడు. షాబాద్కు పోయిండినా ఒక ఆమెను చూపించి ఈమెకు రుణమాఫీ జరగలేదు అన్నాడు. ఏందమ్మా ఎందుకు జరగలేదు, నిజంగా కేటీఆర్ వచ్చి అన్నాడు నీకు రుణమాఫీ నిజంగా జరగకపోతే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మేము తీసుకుంటాం, తీసుకురా చూపెట్టు అంటే ఆమె ఎప్పుడో 2013-14 తీసుకుంది రుణం. ఆమె అంటే ఈ రుణమాఫీ తీసుకుంటే మాఫీ చేస్తామన్నటువంటి గైడ్ లైన్స్లకి ఆమె రాదు. మనం చెప్పింది ఏంటి, 2018, ఆమె ఎప్పుడో 2013-14 ఆమె రుణం తీసుకుంది. ఆమె పేరు మీద ఉన్న భూమిని బదలాయింపు కూడా జరిగిపోయింది వాళ్ళ పిల్లల పేరుపైకి. ఆమెకు భూమే లేదు. కొంతమంది నాయకులు ఏమంటున్నారు ఆరోపిస్తున్నారంటే కళ్యాణ్ లక్ష్మి ఒకటి, తర్వాత ఈ ఏదైతే షాదీ ముబారక్ అంటాం కళ్యాణ్ లక్ష్మి ఒకటి, తర్వాత ఈ ఫంక్షన్స్ పెంపు ఒకటి, ఇవన్నీ 2-3 గాలికి వదిలేసి జాబ్ క్యాలెండర్ కూడా గాలికి వదిలేశారు. వీళ్ళు ఎలక్షన్కి ఎట్లా వస్తారు, విద్యార్థులే వీళ్ళని ఓడగొడతారు అని చెప్పి ఇప్పుడు ఈ వేదిక ద్వారా విద్యార్థులకు కూడా ఒక విషయం చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
దాదాపుగా 13 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ శాఖలో ప్రమోషన్స్కి 13 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి కేసుని దాన్ని పూర్తిగా అంటే ఒక సెటిల్మెంట్కి తీసుకొచ్చి వాళ్ళందరికి ప్రమోషన్స్ ఇచ్చింది. తర్వాత 10 ఏళ్ళు కోట్లలో నలిగిపోయినటువంటి కేసులకు ఒక పరిష్కారాన్ని చూపించి వాళ్ళందరికీ ఈరోజు ఉద్యోగ పట్టాలు ఇస్తుంది. అవన్నీ అట్లా ఉండంగానే మళ్ళీ మీకు జాబ్ నోటిఫికేషన్ ఇస్తే ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ రాస్తారు, మీకు రిజల్ట్ వస్తుంది, అక్కడ వరకు ఆగిపోతారు. ఎందుకంటే మీకు ఒకవేళ ఉద్యోగం ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి, మీకు ఉద్యోగం ఇస్తే నాకన్నా ముందు మీరు సీనియర్, మీరు అట్లనే బ్యాలెన్స్ కోర్టులో ఉన్నారు, అప్పుడు మీరు ఏం చేస్తారు? మా సంగతి తేల్చకుండా వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తారు, మాకు ఇవ్వండి ముందర ఉద్యోగాలు మీరు మళ్ళీ కోర్టుకు పోరా. దానివల్ల ఏమవుతుందంటే మీకన్నా ముందు రాసిన వాళ్ళకు ఉద్యోగం రాదు, మీకు కూడా ఉద్యోగం రాదు. అంటే ఇప్పుడు కొంతమంది ఆరోపణ ఏముందంటేనా, వీళ్ళు మొదలు పెడతారు కానీ దీన్ని ఫినిష్ చేయరు అనేది కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. 42% రిజర్వేషన్ కానీ ఇట్లాంటివి మున్సిపల్లో 40% రిజర్వేషన్ ఉన్నట్టుంది కదా బీసీలకు ఉంది, కానీ అఫీషియల్గా అయితే ఎక్కడ అఫీషియల్గానే 40% రిజర్వేషన్స్ ఎక్కడ చెప్పలేదు కదా. ఎందుకు దానిపై జీవో కాపీలే ఇచ్చారు కదా. ఎలక్షన్కి సబ్మిట్ చేసిన దాంట్లో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఫుల్ డీటెయిల్స్ ఇచ్చినాము. ఈరోజు బీసీలకు 42% అన్నప్పుడు మేము బీజేపీ మీద పోరాటం చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీగా. బీఆర్ఎస్ పార్టీ సరే వారికి ఎంపీలు లేకపోయినా మేము మద్దతు ఇస్తున్నాం అంటున్నారు. ఆపుతున్నది ఎవరు? 9th షెడ్యూల్లో పెట్టాలి అంటారు బీజేపీ వాళ్ళు. అంటే పెడితే అయిపోతుంది కదా. వాళ్ళే రేవంత్ రెడ్డి మీద ఆరోపణ, రేవంత్ రెడ్డి గారి మీద ఆరోపణ చేస్తుంది ఏంటంటే కొంతమంది ఈయననే కమిటీ వేయించి ఈయననే కేసు పెట్టించి ఈయననే మళ్ళీ దాన్ని ఇచ్చేస్తున్నాడు. అంటే 42% గురించి మాట్లాడేది ఈయననే మళ్ళీ కేసు పెట్టి ఇచ్చడం జరుగుతుందని కొంతమంది అంటారు. దీన్ని మీరేమంటారు? ఇప్పుడు ప్రభుత్వం ఏం పిచ్చోళ్ళం కాదు, పార్టీ ఏం పిచ్చిది కాదు. రేవంత్ రెడ్డి గారే మాట్లాడి రేవంత్ రెడ్డి గారే కేసు పెట్టిస్తా అంటే క్యాబినెట్లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ బీసీలు లేరా? వీళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? పుట్టిగా ఏంటంటే ఏదో మాట్లాడాలి సింపుల్గా. ఇప్పుడు మీడియా వాళ్ళు మీరు వెళ్ళి సార్ ఏం జరుగుతుంది అంటే ఏదో ఒక ఆ పూటకి ఓవర్ నైట్లో హీరోలం అయిపోవాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి మాట్లాడాలి. ఆలీల మీద మాట్లాడితే మనం హైలైట్ కాము. అయితే ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మీరు ఒక ఫ్లాషింగ్ న్యూస్ వేస్తారు. ఏంటి ముఖ్యమంత్రి మీద బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పి మీరు ఒక బ్రేకింగ్ న్యూస్ వేస్తారు. దానికోసమే తప్ప ఇవన్నీ ఏం జరిగేటివి కావు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు 42% ఇవ్వాలని చాలా చిత్తశుద్ధితో ఉన్నారు. దానికోసమే ప్రయత్నాలు చేస్తుంటే ఢిల్లీలో పోయి ధర్నా చేసినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఆ ధర్నాలో కూర్చోలే? ఈడ మాట్లాడే బదులు ఆ ధర్నాలు వచ్చి కూర్చోవచ్చు కదా. ఆపుతున్న వాళ్ళు ఎవరు? 42%ను 9th షెడ్యూల్లో చేర్చాలి అంటున్నారు. నేను ఒక మాట అడుగుతా, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే క్యాబినెట్లోనే తీసుకోవాల్సింది. లాక్డౌన్ అన్నావు కదా రాత్రికి ఎవరిని అడిగి లాక్డౌన్ అన్నారు? మీరు నోట్ల రద్దు నోట్ల బందీ అన్నారు కదా, ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు? ఈడ క్యాబినెట్లో చర్చ జరగలేదు. మరి జరగకుండా ఇష్టానికి వచ్చి ఒక వీడియో ఇట్లా రిలీజ్ చేసినా అది చట్టమైంది, ఇంప్లిమెంట్ కూడా అయిపోయింది. అది ఎమర్జెన్సీ కిందికి వస్తుంది కదా. నోట్ల బందీ ఎమర్జెన్సీ కరోనా విషయానికి వస్తే అది ప్రాణాలు పోతున్నాయి కాబట్టి 10 నిమిషాలు నీ క్యాబినెట్ పిలిచి మరి ఇట్లా అనుకుంటున్నాము, మరి ఎట్లా మనము లాక్డౌన్ చేయాలి, దీని పరిస్థితులు ఏంది, పాలు ఎట్లా, పిల్లలు ఎట్లా అని ఏం ఆలోచన చేయవా? ఉంటే వచ్చేసి ఓవర్ నైట్లో లాక్డౌన్ అనేస్తారా? ఓ 10 నిమిషాలు కూర్చొని మాట్లాడి చచ్చిపోతుండేనా? ఆ లాక్డౌన్ అని 9:30కి చెప్పేదేదో 9 గంటలకు క్యాబినెట్ పెట్టి 9:30కి చెప్పొచ్చు కదా. నువ్వు హడావిడిగా వేరే దేశంలోకి వెళ్ళి వస్తావు, ఒక వీడియో రిలీజ్ చేస్తావు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరిని అడిగించినావు? ఏడ క్యాబినెట్లో జరిగింది ఈ చర్చ? ఎవరు దీని గురించి పోరాటం చేసిన వాళ్ళు ఆ పోరాట యోధుడిని చూపెట్టరు నాకు. సింపుల్గా మీరు ఈడబ్ల్యూఎస్ ఇచ్చేస్తారు, మీ ఇష్టానికి చట్టాలను మార్చేస్తారు. వివాహ చట్టాన్ని ఎవరిని అడిగి మార్చినావు? నా భార్య ఇంకొంతో కూడా తిరగొచ్చు అంట. ఎందుకు అంటే వాడంటే ఇష్టం అంటే వానితో తిరగొచ్చు అంట. మరి పెళ్ళి ఎందుకు? ఇంకా తెలంగాణలో బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని కొన్ని మీడియాలలో చర్చ జరుగుతుంది. ఇప్పుడు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే ఈరోజు మాట్లాడిన హరీష్ రావు గారు అన్నారనమాట. ఈ మాట ఏమంటని, వీళ్ళు అంతా ఒకటే, మనమే పోరాడాలి, తెలంగాణ ఉద్యమాన్ని మనం ఇంత ఉధృతం చేసినాం, ఇంత కాపాడుకుంటున్నాం, తెలంగాణని ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన చేతికే వస్తుంది, దీన్ని మనం ఎట్లా ఈ మున్సిపల్ ఎలక్షన్ తోటి దెబ్బ చూపించాలి అన్నట్టు, అంటే ఒక
చూపించుకోవాలి మేమంటూ అని ఒక మాట అన్నాడు ఆయన. ఇప్పుడు ఆకాశం భూమి ఎక్కడైనా కలుస్తుందా? ఉమ్, కలిసినట్లు కనిపిస్తుంది కానీ ఎక్కడైనా కలుస్తుందా? ఉమ్, సో ఇది కూడా గంతే. ఉమ్, కాంగ్రెస్ బీజేపీ అనేటివి ఉమ్. రెండు వేరు సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి రాజకీయ పార్టీ. ఎన్ని రోజులకున్నా రేవంత్ రెడ్డి వెళ్ళి కంపల్సరీ బీజేపీలో కలుస్తారని కొంతమంది చర్చ జరుగుతుంది. కొన్ని బీఆర్ఎస్ అని అల్లు కానీ తర్వాత ఇప్పుడు గల్లీ నాయకులు. ఒక మాట అడుగుతా సార్, ఉమ్. మీరు ఈ సంస్థల ఉమ్. మీరు CEO పదవిలో ఉన్నారనుకోండి, ఉమ్, మీరు ఇంకో సంస్థకి ఎందుకు పోతారు చెప్పండి? ఉమ్, యువర్ ద టాప్ మోస్ట్ కదా. ఉమ్, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి తక్కువైంది ఏముంది ఈడ? ఉమ్. ఎందుకు అసలు పోతాడు అని చెప్పడానికి ఉమ్. ఆయన ఏమైనా ఉప ముఖ్యమంత్రి, ఉమ్. లేకపోతే హోంశాఖ మంత్రి, ఉమ్. క్యాబినెట్ మంత్రి, ఉమ్. ఎమ్మెల్యేనా? ఆయనే ముఖ్యమంత్రి కదా. ఉమ్. ఆయనే ముఖ్యమంత్రి, ఆయన హెడ్ ఆఫ్ ది స్టేట్. సరే బీజేపీలోకి పోయిండే అనుకుందాం, ఉమ్. ఏం చేస్తారు మీరు? ప్రధానమంత్రిని చేస్తారా? ఉమ్. చేయరు కదా. ఉమ్. గాడైనా ముఖ్యమంత్రే కదా. ఉమ్. గాడైనా ముఖ్యమంత్రి, గీడైనా ముఖ్యమంత్రి. మరి ఇంకా ఈడ ఫ్రీడమ్ ఉంటుంది, ఆడ అది కూడా ఉండదు. ఉమ్. ఈడ ఆయనకు కావాల్సినటువంటి నిర్ణయం తీసుకోవచ్చు, ఉమ్. ఆడ అది కూడా తీసుకోనికి ఉండదు కదా. ఓకే. ఇంక ఎందుకు పోతాడు? ఏం అవసరం ఉంది పోనీకే? ఉమ్. మీ ఆడ మీ పార్టీ అధ్యక్షులు మీరు ఎవరైనా కలుస్తారా? నరేంద్ర మోడీని ఎప్పుడన్నా ఎవరైనా కలవంగా చూసిరా? ఢిల్లీలో స్క్రీన్ ప్లే జరిగితేనే తెలంగాణలో ఇంప్లిమెంటేషన్ అవుతుంది అన్నది అది నిజమా? అంటే 10 ఏళ్లలో కూడా గింతే జరిగిందని ఒప్పుకుంటారా? అప్పుడు వీళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదు కదా. మరి ఇప్పుడు ఎవరు ఏ పార్టీతో సంబంధం? ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ స్టేట్లో ఉన్న కాంగ్రెస్, హైకమాండ్లో ఉన్న కాంగ్రెస్కి అక్కడ ఏది జరిగితే స్క్రీన్ ప్లే జరుగుతుంది. ఇక్కడ ఏదైనా కాంగ్రెస్ పార్టీయే కదా, వేరే పార్టీ అయితే కాదు కదా. ఉమ్, ఏదైనా కాంగ్రెస్ పార్టీయే కదా. ఓకే. హెడ్ ఆఫ్ ది కాంగ్రెస్ ఏంది? ఢిల్లీ, ఉమ్, అంతే కదా. ఉమ్. సో కాంగ్రెస్కి రిపోర్ట్ చేస్తే కూడా తప్పేనా? అంటే ఇక్కడ జరుగుతున్న సంపాదన తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అనేది ఒక ఆరోపణ. వీళ్ళేనా పోయేటప్పుడు వెనక బ్యాగ్ పట్టుకుపోయింది? వీళ్ళేనా? మరి అంటున్నారు. ఇక దానికి మాట్లాడొద్దు. ఎట్లా తెలుసు? ఏమంటున్నా, ఎవరికి బ్యాగులు పంపించారు. ఉమ్, ఇట్లానే రాజశేఖర రెడ్డి గారి మీద బ్యాగులు మోస్తుండని ఉమ్, ఆరోపణ చేసి లాస్ట్కి ఏమైందంటే ఏమీ జరగలేదు. ఉమ్, ఎందుకు ఢిల్లీకి ఈ రాష్ట్ర సంపదను వేరే రాష్ట్రానికో లేకపోతే వేరే దగ్గరికి ఇయ్యనికే మేమే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు. ఉమ్, ఏనాడని మేము పంజాబ్లో పోయి రైతులకు చెక్కులు ఇస్తున్నాం మనం ఎప్పుడని చెప్పినామా? ఉమ్, అరే గీడ నీకు రుణమాఫీ చేయనికే దిక్కులేదు, ఉమ్. గీడ రైతులకు విద్యార్థులకు నిరుద్యోగ భృతి చేయనికే నీ చేత కాదు. ఉమ్. పోయి చెల్లని చెక్కులు ఇచ్చేసి వచ్చి గీడ పోయిన పరువు కాక పంజాబ్లో కూడా తీసొచ్చినావు నువ్వు. ఉమ్. అందుకే కదా ఆడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ఎందుకు? ఉమ్. మీరు అందరు కలిసి ఏదో చేసేస్తారు, మా యొక్క నాయకుడు ఆమ్ ఆద్మీ నాయకుడు వచ్చి ఆడనే ఉన్నాడని వాళ్ళు ఏదో కలలు కంటే నువ్వు చెల్లని చెక్కులు ఇవ్వడం వల్ల నువ్వు మునిగినావు, ఆయనను ముంచడం. ఉమ్. అట్లా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్ర సంపదను వేరే రాష్ట్రాలకు వేరే వాళ్ళకు ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండదు. ఉమ్. ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో కలిసిపోయేటోళ్ళం మేము. ఉమ్. మాకు తెలంగాణ మట్టి మీద ప్రేమ, బంధం, ఆప్యాయత, బాధ్యతలు ఉంటాయి. మాకేముంటాయి? మీరు ఎవరు అసలు తెలంగాణ రాష్ట్రానికి? యాడ్నో బీహార్ నుంచి ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళతోన మాకేం పట్టింపులు ఉంటాయి? నీకు ఈ రాష్ట్రం పైన, ఈ రాష్ట్రం పట్ల నీకు ఎక్కడ కూడా మానవ సంబంధాలు కానీ భావ సంబంధాలు లేవు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఎవ్వరూ IAS లేరన్నట్టు బీహార్ వాడిని తీసుకొచ్చి 8 ఏళ్ళు నువ్వు CS చేసినావు. ఎవరు లేరన్న, ఇక్కడ ఏమీ లేదన్నట్టు ఇక్కడ చెక్కుల తీసుకుపోయి అక్కడ ఇచ్చొచ్చినావు. ఏదో పెద్ద జరిగిపోతుందని యావత్ తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం తీసుకుపోయి మహారాష్ట్రకు అప్ అండ్ డౌన్ చేయించినావు. ఇంతకన్నా క్రూరత్వం, ఇంతకన్నా నీచం ఏముంటుంది? కాబట్టి మీరు చేసిన పనులన్నీ కూడా అవతలలో గింతే చేస్తారు, ఇంతకన్నా ఎక్కువ ఏం చేస్తారు అనుకుంటే అది మీ మూర్ఖత్వం. ఎవ్వరికి సంచులు మోయాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు, రేవంత్ రెడ్డి గారికి అసలే లేదు. రేవంత్ రెడ్డి గారు ఎవ్వరి దయాదాక్షణ్యాల మీద ముఖ్యమంత్రి అవ్వలేదు. ఈ రాష్ట్రంలో ఎవ్వరి దయాదాక్షణ్యాల మీద కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఎమ్మెల్యేల నమ్మకం పైన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎట్లా అయిండో ప్రజల నమ్మకం పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఎవ్వరి దగ్గర మాట పడాల్సిన అవసరం కానీ, ఎవ్వరికి జీ హుజూర్ అనాల్సిన అవసరం కానీ, ఎవ్వరి ముందుకో పోయి రంగురంగుల శాల్వాలు వాళ్ళ మెడలేచి వాళ్ళ ముందు వంగి దండాలు పెట్టాల్సిన అవసరం మాకు లేదు. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు ఎవరి దగ్గరైనా వంగి దండాలు పెట్టడం మీరు చూసినరా? నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు 150 కాదు 1,00,000 ఫోటోలు చూపిస్తా. నాకు రేవంత్ రెడ్డి గారు ఒక్క ఫోటో చూపెట్టండి, అప్పుడు నేను మాట్లాడతా. రిశ్వర్ అంటే ఇప్పుడు ఇది సిట్ వచ్చేసి, అంటే ఇప్పుడు టాపిక్ సిట్ ఎండింగ్ అంటే ఇది డ్రామా సీరియల్గా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుందా, లేదంటే ఎలక్షన్కి ఇంక ఇట్లే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఇది ఇట్లే డ్రామా సీరియల్ జరుగుతుందని బీజేపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు.
ఇప్పుడు దీని ఎలక్షన్ తర్వాత కూడా కంటిన్యూ అవుతుందా లేకపోతే ఇట్లే ఉంటుందా మీరు చెప్పండి. బీజేపీ వాళ్ళు ఈ సిట్టు గురించి మాట్లాడే కన్నా ముందు 48 గంటల్లో చేస్తామన్న అరెస్టులు ఎందుకు చేస్తలేదో ముందు వాళ్ళు చెప్పాలి. అది చెప్పినాక మనం మాట్లాడాలి. మనకు చిత్తశుద్ధి లేదు, పక్కన గురించి మాట్లాడతాం మనం. కాళేశ్వరం పైన 48 గంటలు అరెస్ట్ చేస్తామన్న వాళ్ళు ఈ రోజు వరకు దానిపైన ఎన్ని అడుగులు వేసిరో చెప్పండి ఫస్ట్. దాని తర్వాత మనం సిట్టు గురించి మాట్లాడదాం. సార్ వాళ్ళు అంటున్నారు, ఓకే మీరు చెప్పండి, ఇది డ్రామా సీరియల్ ఇట్లా కంటిన్యూ ఏముండదు సార్. నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నేను నిన్న మొన్న వార్తల్లో వాళ్ళ ప్రెస్ మీట్లు వింటుంటే అందరు కలిసి కొన్ని సీరియల్ల పేర్లు చెప్తారు. బహుశా సీరియల్కి టీఆర్పీ లేక వీళ్ళని మన ప్రమోషన్ చేయడానికి మనం ఈ యాడ్ ఏజెన్సీల సెలబ్రిటీలను పెట్టుకుంటాం కదా, హైర్ చేసుకుంటాం కదా, మా సంస్థను ప్రమోట్ చేయండి అని బ్రాండ్ అంబాసిడర్లుగా. అట్లేమన్నా మరి పైసలు ఇచ్చినట్టున్నారు ఆ టీవీ సీరియల్ వాళ్ళు. అందుకోసం స్పెసిఫిక్గా ఆ టీవీ సీరియల్ పేర్లు చెప్తారు బీఆర్ఎస్ నాయకులు. ఏం లేదు, ఈ యొక్క సిట్టు విచారణలో భాగంగానే ఈ దేశం నుంచి పారిపోయినటువంటి ప్రభాకర్ రావు గారిని జుట్టు పట్టి గల్లా పట్టుకొచ్చి ఈడ్చుకొచ్చి సుప్రీంకోర్టు ముందర నిలబెట్టలేదా? ఈ దేశం నుంచి పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చి? తప్పేం చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయినావు? సరే పారిపోలేదు, ఆరోగ్యం కోసం పోయినావు, రమ్మంటే వస్తే అయిపోతుంది కదా. నీకు రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసేదాకా ఎందుకు దాన్ని నానబెట్టినావు? నేను రాను అని ఎందుకు మొండికేసినావు? నిన్ను తీసుకొస్తామని చెప్పిన మాట నిజమే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట నిజం, గుర్తుంది కదా మనందరికీ. అమిస్తాపూర్ దేవరకద్ర నియోజకవర్గం అమిస్తాపూర్లో చెప్పిన మాట ఉంది కదా. మరి అసలు నిందితుడు తీసుకొచ్చినప్పుడు ఆ ప్రభాకర్ రావు గారు అయితే ఎవరు ఉన్నారో ఆయన తీసుకొచ్చినప్పుడు ఇంత హడావిడి లేనిది, వీళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఇంత హడావిడి ఎందుకు? ఎవడు చేసేటోడు? వీళ్ళను నేరుగా నందినగర్ నుంచి మన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ రమ్మంటే ఇంటికా నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చిర్రా వీళ్ళు ఎవరన్నా? ఇంటికా నుంచి పార్టీ ఆఫీస్కి పోతారు. పార్టీ ఆఫీస్లో కార్యకర్తలు అందరూ వచ్చిండ్రా లేదా అని చూసుకొని ఆడ ఒక దిశానిర్దేశం ఇచ్చి మేము లోపలికి పోయేటప్పుడు ఇట్లా అరవాలి, బయటకు వచ్చేటప్పుడు ఇట్లా అరవాలి. దాదాపు 18 నుంచి 22-23 కెమెరాలను నీ చుట్టూ యాంగిల్స్ పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకు ఇంత హైడ్రామ్ ఎందుకు చేస్తున్నావు? రోడ్డు మీద పోతుంటే డ్రోన్లు ఎందుకు లేపుతున్నావు? ఇట్లా కేసులు పెట్టాలంటే నీ మీద పగనే తీర్చుకోవాలంటే మొన్న కల్వకుంట్ల తారక రామారావు వచ్చినప్పుడు ఎవరి పర్మిషన్ తీసుకొని రోడ్డు మీద డ్రోన్ లేపిండు? ఆ డ్రోన్ ఏమన్నా సిగ్నల్ మిస్ మ్యాచ్ అయ్యి పోయి ఎవరికన్నా తలిగి ఏమైనా అపాయం జరిగితే ఎవడు బాధ్యత వహించాలి? రోడ్ల మీద డ్రోన్లు లేపమని ఎవడు నీకు చెప్పినోడు? ఎందుకు లేపాల్సి వచ్చింది డ్రోన్లు? మీరేమన్నా ఎక్కడికన్నా పెళ్ళికొతున్నారా డ్రోన్లు లేపనికే? విచారణకు పోయేటప్పుడు ఇంటికాడ నుంచి సక్కా పోలీస్ స్టేషన్ రావాలి, విచారణ ఏందో చూసుకోవాలి, పోవాలి. నువ్వు ప్రెస్ మీట్ ఇవ్వాలంటే విచారణ అయినాక పోవాలి నువ్వు పార్టీ ఆఫీస్కి. కానీ నేరుగా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తలు అందరినీ జమ్ వేసుకొని 100-200 కార్లు అయినాక ట్రాఫిక్ జామ్ చేసి ఇంత హడావిడి ఎవడు చేసేటోడు? ఓకే, కేటీఆర్ గారు అంటున్నారు కదా, ఇప్పుడు ఇది నేను క్వశ్చన్ చేసింది ఏం లేదు, లోటాపీస్ ఇది జనరల్గా అక్కడ నేనే వాళ్ళని క్వశ్చన్ చేసి వచ్చినా అని చెప్పిండు. మరి దాంట్లో ఆయన చెప్పింది ఏమైనా వాస్తవం ఉందంటారు? దాని ఇప్పుడు ఆయన మహామేధావి అని అనుకుంటాడు. ఆయన ఏంటంటే 2 ముక్కలు ఇంగ్లీష్లో గట్టిగా మాట్లాడేసరికి నా అంత మేధావి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు లేరని ఆయన అనుకుంటాడు. అట్లా సెల్ఫ్ ఇదనమాట. ప్రశ్న అడగడం అంటే ఏంటి? ఇప్పుడు చేసేటప్పుడు సార్ ఇది చేసినాను అంటున్నారు కదా, ఎవరు చెప్పారు సార్ అనేది కూడా ప్రశ్ననే. సింపుల్, ఇది నేను చేయలేదు సార్, ఇది మీకు ఎవరు చెప్పిండ్రు అని అనుకో, ఇది కూడా క్వశ్చనే. దీన్ని పట్టుకొని ఇగో నేను క్వశ్చన్ చేసినా అంటే ఏమడిగి నువ్వు ప్రశ్న అంటే నువ్వు ప్రశ్న అడిగితే వాళ్ళు సమాధానం చెప్పిండ్రా? అంటే ఇప్పుడు ఆయన వచ్చి చెప్పింది అయితే మనం అక్కడ లోపల ఏం జరిగిందైతే మనకు ఏంటంటే ఇది ఇక్కడికే అక్కడ బయటకు జరిగినప్పుడు ప్రెస్ మీట్లో కానీ ప్రెస్కి చెప్పేటప్పుడు కానీ ఇవి మాత్రం చెప్పినా మేము వింటాం. జనాలకి ఇది ఇట్లా పోట్రే అయితే రేపు దీనివల్ల ఎఫెక్ట్ ఎవరికి? అదే అంటున్నా. అసలు ఈ సిట్ వల్ల జనాలకి ఏమైనా యూజ్ ఉందా? లేదు. తర్వాత జనాలు ఎందుకు ఉండదు సార్? 100% ఉంటుంది, 100% ఉంటుంది. ఎందుకంటే ఈ సిట్ వల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ రోజు అంటే గతంలో జరిగినటువంటి తప్పును భవిష్యత్తులో ఎవరు చేయకుండా కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా సెట్ అవుతుంది. దానివల్ల ప్రజలు స్వేచ్ఛగా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో. భయంతో బతకాల్సిన అవసరం లేదు. లోపల ఏం జరిగిందో ఎవరికి తెలియదు కాబట్టి బయటికి నేను వచ్చి ఏం చెప్తే తెలంగాణ ప్రజలు నమ్మేస్తారు అనుకోవడము తారక రామారావు యొక్క అజ్ఞానము. అంటే వీళ్ళ ధీమా ఏంది తెలుసా? ఎన్నో బీహార్లో పుట్టినటువంటి మేము తెలంగాణ రాష్ట్రంకి వచ్చి 10 ఏళ్ళు రాష్ట్రాన్నే పాలించంగా మేము ఇంకా తెలంగాణ ప్రజల్ని పిచ్చోళ్ళను మోసం చేయడానికి పెద్ద విషయం ఏం కాదు. కాకపోతే మనం చెప్పేది ఏదో కాన్ఫిడెంట్గా గట్టిగా పిడికిల్ని ఇట్లా గట్టిగా బిగించి చెప్తే నమ్మేస్తారని వాళ్ళు అనుకుంటారు. కానీ ఎవ్వరు నమ్మట్లే. అయిపోయింది వాళ్ళ అట్లా నమ్మే రోజులు, నమ్మించే రోజులు అన్నీ కూడా అయిపోయినాయి. ఏ రోజైతే వాళ్ళ బావ కిరసనాయిలు పోసుకొని అగ్గిపేట దొరకలేదు అన్న రోజే వాళ్ళ మీద నమ్మకం పోయింది. కాకపోతే ఎక్కడో
కల్వకుంట్ల చంద్రశేఖరరావు అని ముఖం చూసి ఓట్లేసారు. ఈరోజు ఆ వాల్యూ కూడా పోయింది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు కూడా ఒక బాధ్యత Yes. కదా. అయితే అక్కడ మీకు జరిగిన క్వశ్చన్స్ వాళ్ళు ఏమడిగారు, మీరు ఏమైనా ఆన్సర్ చేశారా? దానికి మీరు బయటికి చెప్పొచ్చా అవి? అయితే విచారణలో ఏం జరిగింది అనేది మనం, ఎందుకంటే కేసు కోర్టులో ఉంది కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించకూడదు. అయితే అధికారులు పిలిచి వాళ్ళు కొన్ని వివరాలు మా ముందు పెట్టడం జరిగింది. ఓకే, అవి అవునా కాదా, నిజమా కాదా అని వాళ్ళు కొన్ని వెరిఫై చేసుకున్నారు. ఓకే, మేము ఇచ్చినటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని, వాళ్ళు తీసుకోవాల్సిన స్టేట్మెంట్స్ని రికార్డ్ చేసుకొని మమ్మల్ని ఆ రోజు పంపించారు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్తా, ఆ రోజు ఆ యొక్క విషయాలను, అంటే మా ముందు పెట్టినటువంటి ఆ యొక్క విషయాలను మేము మా దృష్టికి వచ్చినప్పుడు నిజంగా జీవితంలో నాకు తెలిసి నా జీవితంలో నాకు వచ్చినటువంటి అసహ్యము, కోపము నా జీవితంలో నాకు ఎప్పుడు రాలే. ఆ మనిషి కనుక నా ముందు ఉండి ఉంటే చెప్పులు కూడా సరిపోయే కావేమో కొట్టడానికి. ఓకే, జీవితంలో అత్యంత గలీజ్ అయినటువంటి విషయం అది. భార్యాభర్తలు మాట్లాడుకునేటివి, తండ్రి కొడుకులు మాట్లాడుకునేటివి, స్నేహితులు మాట్లాడుకునేటివి వినడానికి మీరు ఎవరై అసలు? మనుషులే కదా మీరు. మీరు కూడా మనిషిగా పుట్టుకనే పుట్టిరు కదా, వేరేగా అయితే ఏం పుట్టలేదు కదా. వేరే వాళ్ళ మాటలు వినడానికి మీకేం అవసరం? దానికి మీరు చెప్పిన రీజన్ ఏంది? సంఘ విద్రోహ శక్తులతో సత్సంబంధాలు ఉన్నాయి అన్నారు. మరి ఎక్కడ ప్రూవ్ చేశారు? ఒక్క ప్రూవ్ చేయలేదు కదా. అంటే మేమేమేం మాట్లాడుకుంటున్నామో విని దాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుర్రా, లేకపోతే మా జీవితాలు కుప్పగొల్చేద్దాం అనుకున్నారా? మీకేం అవసరం వినడానికి? అసలు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? అంటే చట్టంలో ఉన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఇంత పద్ధతిగా మీరు క్రైమ్ చేస్తారా? ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది సార్, ప్రతి ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది. ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఎవరిని చేస్తారు అంటే ఎవరైనా సరే సంఘ విద్రోహ శక్తులుగా దేశానికి ప్రమాదం తలపెట్టినప్పుడు, ఇప్పుడు నేను ఉన్నా సార్, నన్ను పట్టుకున్నారనుకోండి, నేను ఇచ్చే సమాచారం ఆధారంగా అవతల వాళ్ళు దేశ ప్రమాదం ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. కానీ రాజకీయాల్లో నిత్యం ప్రజల మధ్యలో ఉండి ఎప్పుడు ప్రజలకు అందరికి అందుబాటులో ఉండే వాళ్ళు ఎవరెవరితోనో మాట్లాడుతున్నారని వినడానికి మీకున్న హక్కు ఏంది? అసలు నైతికంగా మీకున్న విలువలు ఏమున్నాయి జీవితం పైన? అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రజల ఉసురు తలిగి ఈరోజు మీరు అంతా ఇట్లా అయిపోయారు. ఓకే, ఫైనల్గా తెలంగాణలో ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంగ్రెస్కి, అంటే మీరు చెప్పిన 6 గ్యారంటీల్లో కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేవని బయట మంచి టాక్ నడుస్తుంది. దాని మీద మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఓటు వేయాలంటే ఏం చూసేయాలి? ఓటు ఇప్పుడు రైతులు ఒక 50% కష్టం, తర్వాత విద్యార్థులు రారు. ఇప్పుడు మీకు ఎవరు ఓట్లు వేసేది? ఏం చూసి మీకు ఓట్లు వేయాలి? ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 80,000 ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చినాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు తెలిసిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ 80,000 ఉద్యోగ పట్టాలు ఇచ్చినాం. 80,000 మందితో పాటు ఆ కుటుంబ సభ్యులు మాకు ఓటేస్తారు. 80% రుణమాఫీ చేసినాం. ఆ 80% మంది రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజలు మాకు ఓటేస్తారు. దాదాపు కొన్ని వేల ఇండ్లు ఇచ్చినాం, వేల ఇండ్లు. ఆ వేల ఇండ్లలో లబ్ధిదారులు మాకు ఓటేస్తారు, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు మాకు ఓటేస్తారు. మేము ఎక్కడ CMRF చెక్కులను దొంగతనం చేయలేదు, నేరుగా ప్రజలకే ఇచ్చేసినాం. ఆ CMRF చెక్కులు అందుకున్న ప్రజలు మాకు ఓటేస్తారు. ఈరోజు స్వేచ్ఛగా బతుకుతున్న ప్రజలు మాకు ఓటేస్తారు. గొంతుల మీద కత్తులు పెట్టి మీ పొలాలు మాకు రాసియండి అని ఎక్కడ మేము చెప్పలేదు. గతంలో BRS పార్టీ చెప్పినట్లు కేవలం కాంగ్రెస్లో ఉన్నారన్న ఒకే ఒక కారణంతో పొలాల మధ్యలోంచి కాలువలు తవ్వి మళ్ళీ ఇది ప్లాన్ కాదని చెప్పి మళ్ళీ పక్క పొంటి మేము ఎక్కడ తవ్వలేదు. అట్లా స్వేచ్ఛగా ఉన్నటువంటి రైతులు మాకు ఓటేస్తారు. 500 బోనస్ పొందిన రైతులు, వాళ్ళ కుటుంబాలు మాకు ఓటేస్తారు. ఏముంది సార్ మేము చెప్పింది చెయ్యండి. తులం బంగారం 2,500 గంతేనా? అంతే కదా. విద్యార్థులకు కూడా జాబ్ క్యాలెండర్ రాలేదని జాబ్ క్యాలెండర్ సార్, ఒక విషయము మంచి బాగా గుర్తు చేశారు మీ వేదిక ద్వారా. జాబ్ క్యాలెండర్ విషయంలో 2025, 2026కు సంబంధించి, సో 2024, 2025 వార్షిక సంవత్సరానికి ఫిబ్రవరిలో బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన మాట వాస్తవం, నేను ఒప్పుకుంటా దీన్ని. అయితే ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేసిన వెంటనే SC వర్గీకరణ అనే అంశాన్ని పైకి తీసుకొని వచ్చిర్రు. ఈ వర్గీకరణ జరిగిన తర్వాతనే మీరు ఈ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయాలి, అప్పటి వరకు విడుదల చేయకూడదని మందకృష్ణ మాదిగ గారు ఇచ్చినటువంటి అల్టిమేటంకి SC విద్యార్థులందరూ మద్దతు పలికిండ్రు.
ఉమ్. దీని తదనంతరం ఎస్సీ వర్గీకరణను ఒక కొల్లికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం కూడా మా ప్రభుత్వమే, కాంగ్రెస్ పార్టీ. దీని తదనంతరము బీసీ వర్గీకరణ వచ్చింది. ఈ బీసీ వర్గీకరణ యొక్క అంశం తేలే వరకు జాబ్ నోటిఫికేషన్ వేయొద్దు అని ఆర్ కృష్ణయ్య గారు అల్టిమేటం జారీ చేస్తే దానికి మళ్ళా మద్దతు ఇచ్చింది బీసీ విద్యార్థులే. కాబట్టి ఈరోజు వీటన్నిటిపైన కూడా సమాచారాన్ని క్రోడీకరించుకొని మాజీ సిఎస్ అయినటువంటి శాంతకుమారి గారి నేతృత్వంలో ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా వివరాలు తెప్పించుకొని రేపు జరగబోయేటువంటి శాసనసభలో మళ్ళీ దీనిపైన పూర్తి స్థాయిలో ఎస్సీ వర్గీకరణ జరిగిన తర్వాత ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎంతమందికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది ఒక క్యాలెండర్ వస్తుంది. దీన్ని పట్టుకొని అరే ఏం జరుగుతుంది ఏంటి అనేది ముందు వెనక, సరే బీఆర్ఎస్ పార్టీ కంటే అవగాహన లేదు, విద్యార్థులైనా మీకు కూడా అవగాహన లేదా? ఉట్టిగా ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకే మాకు మీరు పూర్తిగా అన్యాయమే చేసేసిరు, ఇచ్చిన మాట తప్పినరు అని ఇంతగానో ఎగిసెక్సి పడుతున్నారు. 2013లో తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు కదా, 10 ఏళ్ళు మీరు ఎవరు మాట్లాడలే. ప్రవళిక అనే అమ్మాయి చనిపోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి అసలు ఏం జరుగుతుంది, అసలు విద్యార్థులకు ఎందుకు ఉద్యోగాలు వస్తలేవు, వనపర్తి సభలో ఇక రేపే శాసనసభలో ఉద్యోగాలను ఇచ్చేస్తున్నా అని చెప్పిన ఆయన ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఈ అమ్మాయి చనిపోయిందని పూర్తి స్థాయిలో విషయాలను సేకరించి కాంగ్రెస్ పార్టీ వెళ్ళి ధర్నాకు కూర్చున్నంత వరకు కూడా అసలు ఎవరిలో చలనం లేదు. ఈరోజు అంతా యూనియన్లు అయిపోయినాయి, నిరుద్యోగ వ్యవస్థలు అయిపోయినాయి. ఒక ఆమె వచ్చి ముఖ్యమంత్రి గారిని కుష్టి వ్యాధి ఉందా, అది ఉందా, ఇది ఉందా, మాయరోగం ఉందా, ఇన్ని మాటలు మాట్లాడతారు. మీరు రాజకీయ నాయకుల, నిరుద్యోగుల? మీరు వస్తారు, ఎలక్షన్లో పోటీ చేస్తారు, ఓడిపోతారు, మళ్ళీ మేము నిరుద్యోగులం అంటారు. వన్స్ యూ హ్యావ్ కాంటెస్టెడ్ ఇన్ ఎలక్షన్ యు ఆర్ అన్ ఎ పాలిటీషియన్, దట్స్ ఆల్. ఓకే, మళ్ళీ నువ్వు నిరుద్యోగిని ట్యాగ్ వేసుకోవద్దు. నువ్వు నిరుద్యోగి అంటే నిరుద్యోగిలాగానే కొట్లాడాలి. కానీ వివిధ పార్టీలలో నీ సభ్యత్వాన్ని పెట్టుకొని నేను నిరుద్యోగిని, నేను ప్రభుత్వం మీద పోరాటం చేస్తా అంటే ఇది రాజకీయపరమైనటువంటి పోరాటాలుగానే చూడాల్సి వస్తుంది తప్ప నిరుద్యోగ పోరాటాలుగా చూడలేము. అసలైన నిరుద్యోగులు మొన్న టీచర్స్ కోసం ఉద్యోగం వేస్తే 11,000 మంది ఉద్యోగం రాయలేదా? వాళ్ళు పాస్ కాలేదా? వాళ్ళకు ఉద్యోగాలు రాలే, గ్రూప్ 1లో రాలే, గ్రూప్ 2లో రాలే, గ్రూప్ 3లో రాలే, సో స్టాఫ్ నర్సులు రాలే. సో ఏంది అంటే ఇట్లా కొంతమంది, ఎక్కువ మంది కూడా లేరు, 12-15 మంది ఉన్నారు. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీతో అప్లికేటెడ్. కొంతమంది జాగృతితో అప్లికేటెడ్, కొంతమంది బీజేపీతో అప్లికేటెడ్, కొంతమంది బీఆర్ఎస్తో అప్లికేటెడ్, ఇంకొంతమంది ఆర్ఎస్ ప్రవీణ్కి అప్లికేటెడ్. ఇట్లా అప్లికేట్ అయినటువంటి వాళ్ళే తప్ప అసలైన నిరుద్యోగులు పుస్తకాలను ముందర పెట్టుకొని ప్రిపేర్ అవుతున్నారు. ఎగ్జామ్ నోటిఫికేషన్ పడినప్పుడు రాస్తున్నారు, ఎగ్జామ్ కొడుతున్నారు, వాళ్ళు ఉద్యోగస్తులే వెళ్ళిపోతున్నారు. వీళ్ళు మాత్రం ఇట్లానే నిరుద్యోగులుగా 2014 నుంచి ఇప్పటివరకు అట్లానే ఉండిపోయినారు. సో వీళ్ళని ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. నిరుద్యోగుల పైన కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి చిత్తశుద్ధి ఉంది, వాళ్ళపైన మంచి ప్రేమ ఉంది, వాళ్ళపైన సానుభూతి ఉంది. వాళ్లకు వీలైనంత తొందరలో అంటే ఈ ఎస్సీ వర్గీకరణ విషయం వల్ల ఆగినటువంటి ఈ చక్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీరు నిరుద్యోగులని ఎవరి చేతైతే పిలిపించుకున్నారో వాళ్ళందరి చేతనే అలా అంటే మీరు ఏ పట్ట అయితే అంటే ఏ ఉద్యోగం అయితే పొందుతారో ఆ ఉద్యోగంతో మీకు సలాం కొట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది వాళ్ళ ఎపిసోడ్. థ్యాంక్ యూ కార్తిక్ గారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను.